హలో అండి, అందరికీ నమస్కారము. నిన్న ఫామ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే వెళ్ళాల్సిన మన ప్లాన్లో లేదనమాట. ఒక 2 డేస్ రెస్ట్ తీసుకొని సిటీలో కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకొని వెళ్ళాలి అనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనము కిసాన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడంతో అక్కడి నుంచి కొద్దిగా నారు కొన్నామన్నమాట. ఫ్లవర్స్కి సంబంధించింది, తర్వాత కొంచెము కూరగాయలకు సంబంధించినవి కొన్ని చెట్లు కూడా తీసుకున్నాము. సో వాటి వల్ల ఇంకా వెళ్ళక తప్పలేదన్నమాట. ఇంకా మన పొలంలో కూరగాయలు రావట్లేదు కాబట్టి, ఇంకా మనకి ఆ స్టేజ్ రాలేదు కాబట్టి ఇక్కడి నుంచే కూరగాయలు కొన్ని థింగ్స్ అయితే కొనుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మొన్న కిసాన్ ఎగ్జిబిషన్లో ఒక సీడ్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఫ్లవర్ సీడ్స్. అదేవిధంగా ఇంకా దేవుడికి సంబంధించిన ఆయిల్స్ అవి ఇవి అయిపోయాయి అన్నమాట, అవన్నీ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మనము జీవామృతము చేయాలి అని చెప్పి ఇక్కడ నేను శనగపిండి, బెల్లము అవి కూడా తీసుకొని వెళ్ళాను. అండ్ ఇంకొకటండి, మనము దేశీ ఆవుని మన వ్యవసాయం కోసం తీసుకోవాలి అని అనుకుంటున్నాము. మీకు తెలిసిన ఏవైనా లీడ్స్ ఉన్నా, తర్వాత ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లోటస్ది బల్బ్ తీసుకున్నాను అనమాట, దాన్ని చూపిస్తున్నాను మీకు. 108 రెక్కలు ఉంటాయి కదా, అది తీసుకున్నాను అనమాట నేను మన కృష్ణయ్య ముందు పెట్టడానికి. నిన్న గాబుకి పెయింట్ వేసేసుకున్నాం కదా, సో ఈరోజైతే నిన్ననే మట్టి నింపించాను, వాటర్ వేసి సోక్ చేసేసి ఇదైతే ప్లేస్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఏంటంటే, కిసాన్ ఎగ్జిబిషన్లో స్నేహ వాళ్ళది నర్సరీ ఉందండి. యాక్చువల్గా అది ఇబ్రహీంపట్నం దూరంగా ఉంది, ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను పొలం పెట్టిన దగ్గర నుంచి. అయితే అక్కడ 10 రూపాయలకి 5 రూపాయల దగ్గర నుంచే మన ఫ్లవర్స్ నారు కూడా దొరుకుతుంది అంటే తేవాలి అనుకున్నాను. అసలు అదృష్టం కొద్దీ వాళ్ళు కూడా అక్కడ స్టాల్ పెట్టారనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 50-60 తీసుకున్నాను ఫ్లవర్స్, అంటే ఒక 10 రకాల ఫ్లవర్స్ని తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించాయి, అంటే ఆ కాస్ట్కి అవి రావడం అన్నది నాకైతే అంటే వెరీ రీజనబుల్ అనిపించింది. కొంచెం మనము శ్రద్ధతో వాటిని కాపాడుకోవాలి అంతే. కొద్దిగా ఇంకా బీరనారు, బెండనారు కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట, భలే ఉంటాయి ఇవి. నేను ఇంతకుముందు కూడా మా ఇంట్లో ట్రై చేశాను, ఇలానే ఎగ్జిబిషన్లో తీసుకొని. 5 ఉంటాయి ఇవి, 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. ఇవేంటంటే మన ఉల్లిగడ్డలు బాగా డ్రై అయిపోతే ఎలా ఉంటాయి అలా ఉంటుందన్నమాట ఇవి గడ్డలాగా ఉంటాయి, మన ఆలు అవి ఎలా ఉంటాయి అలా ఉంటాయి. కానీ ఒక్కసారి ఇవి అంటుకున్నాయి, ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అంటే అసలు వస్తూనే ఉంటాయండి. ఇదైతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫ్లవర్స్ తోటి. మేము మా ఇంటి దగ్గర పెంచాను ఇవి, అందుకే సరే ఆ నమ్మకంతో అవి కూడా తీసుకున్నాను. అయితే మీరు ఇంకా ఎవరైనా కిసాన్ నర్సరీ విజిట్ చేయకపోతే ఈరోజే లాస్ట్ డేట్ అండి. ఎవరైనా దగ్గరగా ఉండి టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ విజిట్ చేసినప్పుడు మనకి అన్ని రంగాలలో టెక్నాలజీ ఎలా అయితే అప్డేట్ అవుతుందో ఈ అగ్రికల్చర్లో కూడా చాలా అప్డేట్ అవుతుందండి. అంటే మన అక్కడ వాడే పనిముట్లు అవనివ్వండి, తర్వాత పెద్ద పెద్ద మిషనరీస్, తర్వాత పొలానికి చుట్టూ వేసే కంచ, డ్రిప్ సిస్టము, తర్వాత హైడ్రోఫోనిక్ చాలా అనమాట. అంటే మన నార్మల్గా అన్నీ, అంటే ఒక టీవీ, ఫ్రిడ్జ్ ఎలా కొత్తవి అప్డేట్గా వస్తున్నాయో అలానే ఈ వ్యవసాయ రంగంలో కూడా చాలా ఉత్పత్తులు, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపే ఎక్కువగా ఉన్నాయండి అక్కడ. ప్రోడక్ట్స్ కానివ్వండి, తర్వాత కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్, తర్వాత దేశీ సీడ్స్, ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయి. నాకైతే విజిట్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్, కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి.
ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కదా, కూరగాయలన్నీ కూడా ఇలాగనే బుట్టలో సదిరేసి పెట్టుకుంటాము. నిజంగా మనం ఫ్రిడ్జ్కి అడిక్ట్ అయ్యాం కానివ్వండి, నిజంగా మన వెజిటేబుల్స్ అయితే బయట పెట్టినా కూడా వారం రోజులు కూడా పాడవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇంటి దగ్గర కూడా ఈ మధ్య ఫ్రిడ్జ్ తగ్గించాను. అదేవిధంగా ఇక్కడ ఫామ్లోనైతే కంప్లీట్గా వద్దన్నదే మనం తీసుకున్నాం కదా నిర్ణయము. చాలా బాగా ఉంటున్నాయండి. అయితే ఇక్కడ వంట చేశాను అనమాట. మధ్యాహ్నం 2:00 అయింది, నేను వచ్చేసరికి 12 అయింది అనుకోండి. ఇంకా ఏం కూరగాయలు లేకుండే లాస్ట్ టైం మనము వేరే పొలాల దగ్గరికి వెళ్ళి పచ్చి టమాటోలు తెచ్చాం కదా, ఆ పచ్చి టమాటోలు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ వేసేసి లైట్గా మగ్గబెట్టానండి స్టవ్ మీద 10 నిమిషాలు. తర్వాత దాన్ని రోట్లో వేసి నూరి గింత ఉప్పు, జీలకర్ర, పసుపు వేసాను. మీరు నమ్మండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉందంటే ఆ పచ్చడి. అసలు ఏమేయలేదు అందులో. నాకు అనిపించింది రోట్లో వేయటంతో వచ్చిందా ఏంటి ఇంత టేస్ట్ అనిపించింది. కచ్చా పచ్చాగా పంటి కిందకి తగిలేలాగా నూరానమాట. చాలా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ మొన్న నేను రోట్లో మన మొక్కజొన్న గారెలు చేసినప్పుడు ఒకళ్ళు కమెంట్ పెట్టారు, రోకలి అనేది రోట్లో పెట్టొద్దమ్మా, పక్కకి పెట్టండి అని పెట్టారు. తప్పకుండా అండి, నాకు ఆ విషయం తెలీదు, అందుకే నేను రోట్లో పెట్టాను. తర్వాత వెంటనే మళ్ళీ నిన్న ఫామ్కి రాగానే తీసి ఫస్ట్ అదే కరెక్షన్ చేశానమాట, పక్కకు పెట్టాను. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎవరు చెప్పినా మనకు యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలండి. యాక్సెప్టెన్సీ ఉంటేనే మనం లైఫ్లో చాలా నేర్చుకోగలుగుతాము. అంతేకాని దేన్నైనా మనం నెగిటివ్గా తీసుకొని వీళ్ళేంటి మనకు చెప్పేది, వీళ్ళు చెప్తే మనం వినాలా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏది నేర్చుకోలేము లైఫ్లో. మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఒక మంచి విషయం చెప్పారు, అది మనము మార్చుకోవడానికి మనకు అనువుగా ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ విషయాన్ని మనమైతే మార్చుకొని తీరాలి. ఇంకా ఇక్కడైతే రోటి పచ్చడి అంతా రెడీ అయిపోయింది. చక్కగా సింపుల్గానే తాలింపు పెట్టాను. మన పెరట్లో ఉన్న కరివేపాకు వేసి. అసలు నిజంగా చెప్తున్నాను, ఏం మిస్ అయ్యారా దేవుడా, ఇన్ని రోజులు ఇన్ని టేస్ట్లు అనిపించింది నాకు. ఇంట్లో ఉంటే మాత్రం ఇంత ఓపిక్గా నిజంగా నేను ఎప్పుడు చేయనండి. దబాల్ని మిక్సీ వేస్తాను, మిక్సీకి వేసి పడేస్తాను అంతే. కానీ అసలు రోట్లో కూడా ఎంతో పని అనుకుంటాం, కానీ ఎంత సింపుల్గా అయిపోయిందంటే 2 నిమిషాల్లో నేనైతే పచ్చడి నూరేసాను. నాకు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. అయితే రోలు యూస్ చేసిన తర్వాత రోలు కడగాలి అని అమ్మ అయితే చెప్పేది. అది మాత్రం రోలు కడగడం అయితే మొదటి నుంచి కూడా ఖచ్చితంగా చేస్తాను. కానీ ఈ రోకల్ బండని తీసి పక్కకు పెట్టాలి, రోట్లో పెట్టకూడదు అన్నది అయితే నిజంగా తెలియదు. ఈ వీడియో అమ్మ చూస్తే అది కూడా తెలీదా అని అంటదో ఏవో. ఇంకా అయితే ఈరోజు వంట స్టవ్ మీదే చేశానండి. మన కంటైనర్లో గ్యాస్ స్టవ్ పెట్టుకున్నాము. అయితే ఎందుకంటే అక్కడ బండలు వేస్తున్నారు కదా, అంతకు ముందు రోజే కంప్లీట్ అయిందనమాట. అయితే వాళ్ళు ఒక 2 days ఆగండి మేడం అన్నారు. సరే అని చెప్పి ఇంకా గ్యాస్ మీదే వంట చేశాను. రైస్ చేసి, మన రోటి పచ్చడి చేసి, మన ఒక దుంప ఉండే మన రత్నపురి గడ్డ, అది పులుసు పెట్టాను. కొద్దిగా పెరుగు పుల్లగా అనిపిస్తే కొంచెం జీలకర్ర పొడి అండ్ ఉప్పు వేసి చేశానమాట. అలా లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే మిగతా వర్క్స్ దగ్గరికి వెళ్ళామండి. మొన్న కొంచెం ఇన్కంప్లీట్గా ఉండే కదా మన కృష్ణయ్య ఆసనము, ఆ కింద కూడా చాక్ పీస్తో వేసిన దాన్ని కూడా కంప్లీట్గా ముగ్గు వేయించాను. ఇక్కడ వచ్చేసి ముందు రోజే మట్టి పోయించి వెళ్ళానండి నేను. తర్వాత ఇప్పుడైతే వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట. దీన్ని కంప్లీట్గా వాటర్ని ఫిల్ చేసేసి దీంట్లో ఆ లోటస్ బల్బు తెప్పించాను కదా, అది ప్లేస్ చేద్దామనేసి. అండ్ పారిజాతం చెట్టు అయితే ఇక్కడ పెట్టించానండి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు వచ్చి పారిజాతం చెట్టు. పారిజాతం పూలు తెంపొద్దని చెప్తారు కాబట్టి డైరెక్ట్గా స్వామివారి మీద పడేలాగా ప్లాన్ చేశానమాట మన కృష్ణయ్యకి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదండి, నేను చేసే ప్రతి ఆలోచన కూడా లాంగ్ రన్లో థింక్ చేసి పొలాన్ని అయితే ఒక ప్లానింగ్లో సెట్ చేశాను అనమాట పొలంలో. తర్వాత ఈ కార్నర్లో బుద్ధుడిని ప్లేస్ చేశాం కదా, అయితే ఆ రోజు పెయింట్ సరిపోక గాబు పైననే పెయింట్ వేశాడండి, లోపలికి పెయింట్ వేయలేదు. అది కూడా నేను ఇక్కడ కూడా వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా వాటర్ తగ్గిపోయాయి. అండ్ ఈ ప్లాంట్ జస్ట్ 100 రూపీస్ అండి. ఎంత బాగా వస్తుందో అసలు మీకు ఇంకా కంప్లీట్, ఇప్పటికే చాలా వేర్లు వచ్చి పెరిగింది. ఇంకా మొత్తం కంప్లీట్గా పెరిగాక నేను మీకు చూపిస్తాను. ఈరోజు మిగతా గాబుకు పెయింట్ వేయమని చెప్పాను. బుద్ధాకు కూడా ఇక్కడ వేసిన పెయింట్ నాకు నచ్చలేదండి. ఇది మన కంటైనర్కి వేసిన పెయింట్ అనమాట. ఇక్కడ కూడా నేను టెరాకోటా పెయింట్ వేయిస్తున్నాను.
ఈ దీని వెనకాల కూడా నేను బుద్ధుడి వెనకాల కూడా నేను చమేలి చెట్టు పెట్టించానండి. అది కూడా పూలు పూసి ఇట్లా స్వామివారి మీదకి రావాలి అని ఒక ప్లానింగ్ ఉందన్నమాట. ఇవన్నీ లాంగ్ రన్‌లో థింక్ చేసి చెట్లు పెట్టుకున్నామండి. వన్స్ మనము చెట్లు పెట్టిన తర్వాత అవి పెరుగుతున్న కొద్దీ వాటి లుక్ అనేది ఇంకా యాడ్ ఆన్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ చమేలి చెట్టు పెట్టాను, క్రీపర్ లాంటిది. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అది లోటస్‌ది బల్బ్ అనమాట. ఇది అమెజాన్‌లోనే తీసుకున్నానండి. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లింక్ పంపించిందనమాట. తను వాళ్ళ బెంగుళూరులో వాళ్ళ గార్డెన్లో పెడితే చాలా బాగా వచ్చింది, ఇది ట్రై చేయని చెప్పిందనమాట. ఇది 108 రెక్కలు ఉంటాయి కదండి, 108 రెక్కలవి అదనమాట. సరే ట్రై చేద్దాము, వస్తే వచ్చింది, లేకపోతే ఇంకా నార్మల్ కలువలే తీసుకొని వద్దాము అనేసి అనుకొని అయితే దీన్ని ప్లేస్ చేశాను. దీని లోపల మట్టి, తర్వాత ఎర్రమట్టి అట్లా లేయర్స్గా వేయించానమాట. అది వేయించి కంప్లీట్గా వాటర్ పట్టేశాను. ఇక్కడ మనకేంటంటే అండి, డ్రిప్ సిస్టమ్ ఉండడంతో మనకు ప్రతిసారి పైపు లాగేసి పైప్తో పట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ లాకింగ్ సిస్టమ్ లాగా పెట్టుకుంటాం కదా, అంటే డ్రిప్ యూస్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అది మనం జస్ట్ తీసేస్తే అక్కడి నుంచి కూడా మనం మోటార్ వేసుకుంటే వాటర్ని పట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మట్టేసిన తర్వాత చుట్టూ ఇలా కడిగాను. అండ్ ఈ టెర్రాకోటా కలర్ కూడా పోదండి రెయిన్కి. సేమ్ మనకు శిల్పారామంలో వేసేవి కూడా ఇవే టెర్రాకోటా కలర్స్ అంట, అందుకే ఈ కలర్ ప్రిఫర్ చేశాను అనమాట. కృష్ణయ్య ఈ లుక్ మన ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. ఇట్లా మన కార్ పార్కింగ్ అంటే మన గేట్కి ఎదురుగా ఉంటుంది. మీకు నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా, ఈ చెట్టు అడ్డంగా ఉంది, తీయించండి అని చాలామంది అన్నారు. బట్ నాకు ఒక ఐడియాతోటి ఈ చెట్టు అయితే తీయించలేదు, కానీ నేను అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా లుక్ వచ్చింది. ఇంకా కలువలు పూస్తే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఆ లుక్ అయితే. ఇది వచ్చేసి ఇక్కడ మనం ఈ కలర్ తీసుకున్నామండి, బెంచ్. ఆ రోజు కొంచెం ఇమీడియట్గా గ్యాదరింగ్ ఉంటే తీసుకున్నాము. ఈ కలరు ఎందుకో నచ్చట్లేదు, అండ్ లైట్ కలర్ అవ్వడంతో అన్ని కలర్స్ ఏమైనా మరకలు అయితే కనిపిస్తుంది అనమాట. ఆ కలర్ కూడా చేంజ్ చేయిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా, బుద్ధుడి దగ్గర మొత్తం టెర్రాకోటా కలర్ వేయిస్తున్నాను, ఆ కలర్ అంతా చేంజ్ చేపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంకొక వర్క్ అవుతుందండి. ఇలా సైట్లో ఒక 4-5 వర్క్లు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మన గేట్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇది మనకు ఎల్ షేప్లో ఉంటుందండి మనకు కంటైనర్ది. ఎల్ షేప్లో మన వాక్వే ఏంటంటే ఒక హాఫ్ వేయించామన్నమాట మొన్న. ఇంకొక సెకండ్ హాఫ్ని ఈరోజు అంటే ఒక 2 days అవుతుందిలేండి వర్క్ కూడా స్టార్ట్ అయ్యి. సేమ్ అలాగనే బ్రిక్ కట్టించి మధ్యలో బండలు వేయిస్తున్నాము. అయితే ఈ బండలు వేయించిన తర్వాత ఇక్కడ గ్రాస్ వేయాలా వద్దా అన్నది ఆలోచన ఉంది, కానీ అందరూ గ్రాస్ వేస్తేనే లుక్ బాగుంటుంది అన్నారు. సరే సేమ్ అలానే చేద్దాం. యాక్చువల్గా అయితే ఇక్కడ కంకర్ లాంటిది, అలాంటి సన్న కంకర్ ఉంటుంది కదండి, అది పోసి వదిలేద్దాము అని అనుకున్నాము. కానీ అందరుండి అది అక్కడి నుంచి ఇక్కడికి గ్రాస్ అయితేనే లుక్ బాగుంటుంది కదా అన్నారు. సరే మాకు కూడా చూద్దాంలే, లాంగ్ రన్లో ఇమీడియట్గా అయితే అవసరం లేదు కదా అనేసి అయితే ముందు బండలు అయితే వేయిస్తున్నాం అనమాట. ఇక్కడ కొద్దిగా లొంతలాగా ఉందండి, అంటే కొద్దిగా మట్టి పడుతుందన్నమాట. ఇక్కడ అంతా మట్టి ఫిల్ చేసుకుంటున్నారు. సేమ్ ఇక్కడ ఎలా అయితే లుక్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఎల్ షేప్లో ఉంటుందన్నమాట మనకి మన ఫామ్ హౌస్ వాక్వే. మీరు మీకు ఒక విషయం చెప్పాలంటే, ఈ వాక్వే అసలు మేము క్రియేట్ చేయలేదు ప్లాన్డ్గా. ఏంటో అది అసలు అలా క్రియేట్ అయిపోయిందనమాట. నాకు అదే అనిపిస్తుంది, కొన్ని థింగ్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయేమో అని. అండ్ ఇక్కడ బండలు వేయిస్తున్నానని చెప్పాను కదండి, ఇక్కడ బండలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా దీనికి రోజు క్యూరింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మనకి కొత్త వాచ్మెన్ కూడా వస్తాడు ఈరోజు. ఇంకా కొంచెం మనకి పనులు కూడా ఇంకా కొద్దిగా ఫాస్ట్గా మన చెట్లకు నీళ్లు పెట్టడం అన్నీ కూడా మంచిగా అయిపోతాయి. ఇక్కడ బండలు వేసాక నాకైతే భలే అనిపించింది, అమ్మకు హ్యాపీగా ఉంటుందిలే అనిపించింది. అండ్ ఇక్కడ కలర్ మార్పిస్తానని చెప్పాను కదండి, అబ్బాయి కలర్ ఇక్కడ కూడా చేంజ్ చేస్తున్నాడు. అసలు పైన టాప్ కలర్ మార్చగానే చాలా మంచి లుక్ వచ్చేసింది. యాక్చువల్గా నేను ఏవి తీసుకున్నా ఇక్కడ మన సైట్లో ఆల్మోస్ట్ ఒక 10 బెంచెస్ ఉన్నాయి, తర్వాత డైనింగ్ టేబుల్ సెట్ ఉంది ఇదే మోడల్లో. ఇలా స్నాక్స్ అవి తినడానికి పిల్లలకైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకైనా ఉంటుందనేసి ఇట్లా ఒక 2 tables ఈ టైప్లో తీసుకున్నాము. అన్నీ రెడ్డే, ఇది ఒకటే ఏంటో అలా తీసేసుకున్నాను.
అండ్ మన దాంట్లో నేను చెరుకు పెట్టానండి, ఆ వీడియో మీరు చూసే ఉంటారు. చెరుకు వచ్చిందనమాట. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. రోజు అక్కడికి వచ్చి ఆ మడి దగ్గరకు వచ్చి చూసుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా వచ్చింది. అండ్ ఇంటి దగ్గర నుంచి ఆలు తీసుకెళ్ళి ఆలు కూడా నాటానండి. ఆలు కూడా వచ్చిందనమాట. చూడండి ఆలు అక్కడక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆలు కూడా వచ్చింది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. ఈ 2 మళ్ళల్లో కూడా ఆలు చెరుకు వచ్చింది. అంటే ఫస్ట్ టైం కదా మనం పెట్టగానే అలా రావడం, కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇది మన గుడిసె బ్యాక్ సైడ్ అండి. ఫస్ట్ టైం మనం ఇక్కడే నారు వేసుకున్నాము. అందులో కొన్ని ఉడతలు అవి ఇవి తినేసాయి అనమాట. ఇక్కడైతే మన స్పినాచ్ అయితే బాగా వచ్చింది, తర్వాత క్యారెట్ వచ్చింది, తర్వాత రాడిష్ వచ్చిందండి. అండ్ కొన్ని బంతి నారు, పూల నారులు అయితే కొన్ని వచ్చాయి, కానీ మిగతా నారులు అయితే రాలేదు. అంటే వచ్చినాయా, ఉడతలు ఏమన్నా తినేసాయా అన్నది కూడా తెలియట్లేదు అనమాట. ఎందుకంటే నేను సైట్కి వచ్చి చూసేటప్పటికి కొన్నిసార్లు ఉడతలు తినడం కూడా చూశాను. ఇంకా మనకి ఇక్కడ వాచ్మెన్ పర్మనెంట్గా ఉంటే మనకు కొద్దిగా అది రికవర్ అయిపోతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు చూపించలేదు కదండి లాస్ట్ గుడిసె వీడియోలో, ఇలా చుట్టూ నేను ప్లాన్ చేసి ఇలా బ్యాంబూ ప్లాంట్స్ పెట్టించుకున్నాను అనమాట. అంటే దీని పర్పస్ ఏంటంటే ఇంకా ఆ కర్రలు అవి పెరిగినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది అని. ఇది నా ఓన్ థాట్ అండి, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుద్దో తెలియదు, అంటే నా ఆలోచన కరెక్టో కాదో తెలియదు. ఇక్కడ ఒక హౌస్ కట్టించానని చెప్పాను కదండి, అదే ఆ హౌస్. ఈ గచ్చుకు కూడా ఇంకా పెయింట్ సరిపోలేదు, ఈరోజు ఆ పెయింట్ కూడా కంప్లీట్ చేసేసారు. సో మొత్తం గుడిసె చుట్టూ అయితే ఇలా నేను బ్యాంబూ ప్లాంట్స్ అయితే పెట్టించుకున్నానండి. ఇలా నాకు అవి చాలా చాలా ఇష్టం అనమాట బ్యాంబూ ప్లాంట్స్ అంటే, అందుకే అలా పెట్టించాను. అండ్ ఇంకా కొన్ని మందార చెట్లు కూడా తెచ్చుకున్నామండి. ఆల్ కలర్స్లో ఒక 10 మందార చెట్లు తెప్పించాను. ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు వేస్తున్నామో ఎల్ షేప్లో ఇంకొక సెకండ్ పార్ట్ అక్కడ పెట్టించాలని. ఇంకా గ్రాస్కి వాటర్ పెట్టానండి. ఈరోజు గులకలు వేసామన్నమాట. అంటే చెదలు పట్టకుండా గ్రాస్కి గమాగ్జిను, తర్వాత గులకలు, యూరియా అలాంటివి వేస్తూ ఉండాలన్నమాట. ఈ గ్రాస్ అనేది కిందికి భూమిలోకి వేర్లు అంటుకునే వరకు మనం కొంచెం కాపాడుకోవాలి. దీనికి ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. ఈరోజైతే మొత్తము గులకలు చల్లేసి బాగా వాటరింగ్ చేసామన్నమాట. ఇలా ఒక 1 వీక్ 10 డేస్ కనుక మనం కాపాడుకుంటే అప్పుడు మనకి కింద చెద రాదు. తర్వాత నల్ల చీమలు, చెదలు ఇవైతే కొంచెం కామన్గా గడ్డికొచ్చే ప్రాబ్లమ్స్ అనమాట, అంటే స్టార్టింగ్ స్టేజ్లో వస్తాయి అన్నమాట. అందుకని ఇంకా బాగా గమాగ్జిన్ వేసి ఈవినింగ్ టైంలో కంప్లీట్గా లాన్కి వాటరింగ్ చేశానండి. అంటే ఇక్కడ కూడా స్ప్రింక్లర్స్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. మన పొలంలో ఆకుకూరలకి, కూరగాయలకు కూడా అన్ని స్ప్రింక్లర్సే ప్లాన్ చేశాను. నేను చెప్పాను కదండి, 100% నేను దేని మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వను. అంటే వర్కర్స్ మీద, వాచ్మెన్ మీద, వాళ్ళు ఎప్పుడైనా బంద్ చేయొచ్చు, రాకపోవచ్చు. అప్పుడు మనం వాటరింగ్ చేసుకున్నా చేసుకోలేకున్నా ఒక బటన్ నొక్కితే అన్నిటికీ వాటర్ వచ్చేలాగా సిస్టమ్ ప్లాన్ చేసి పెట్టించామన్నమాట. ఎందుకంటే ఒకవేళ మనం సైట్కి రాలేకున్నా ఎవరైనా కొంచెం బోర్ ఆన్ చేయరా ఒక 10 నిమిషాలంటే ఆన్ చేసేలాగా ఉండాలి. కానీ కంప్లీట్గా ఒక వ్యక్తి మీద డిపెండ్ అయిపోతే అది మనకి మెంటల్గా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో నేను అందుకే ప్లాన్డ్గా అన్నీ చేంజ్ చేసుకొని అలా పెట్టించుకున్నాను అనమాట. సో కంప్లీట్ అయ్యాక కలర్ చూసారా, బెంచ్ ఎంత సూపర్గా వచ్చిందో. అందుకే అండి టెర్రాకోటా కలర్ అంటే నాకు చాలా ఇష్టము. ఒక రూపాన్ని మార్చేస్తుంది ఇది, అంత ఇష్టం అనమాట నాకు టెర్రాకోటా అంటే. ఇక్కడ అన్ని క్రీపర్స్కి పెట్టానండి. ఇదంతా పందిరి ప్లేస్ అనమాట. అన్నీ వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే ఎక్కడ ఏం పెట్టాను, వచ్చింది ఏంటో మాత్రం నాకు తెలీదు. అది ఇంకొద్దిగా ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఏమన్నా ఐడెంటిఫై చేయగలుగుతానేమో. గాబుకు కూడా పెయింట్ తగ్గింది వేయలేదన్నాను కదండి, మొత్తం కంప్లీట్ చేశాడు. చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో. మన బుద్ధుడి ఆసనం కూడా చక్కగా రెడీ అయిపోయింది. ప్లాంట్ అంతా స్ప్రెడ్ అయ్యాక ఇంకా సూపర్బ్ లుక్ వస్తుందండి. ఆ చెమేలి చెట్టు వచ్చి ఈ ప్లాంట్ ఇందులో మొత్తం స్ప్రెడ్ అయిపోయి లీవ్స్ అయితే సేమ్ తామర లీవ్స్ లాగే ఉంటాయి, కానీ ఇది తామర పూల చెట్టు కాదు, అదే తామర కాదండి ఇది. ఇంక ఇక్కడ కూడా ముగ్గు రావాలి బుద్ధుడి దగ్గర, అదనమాట. ఇంకా వర్కర్స్ ఈవినింగ్ 6 అయిపోయిందండి. మన దగ్గర పనిచేసే వర్కర్స్ వెళ్ళిపోతుంటే కొద్దిగా చెట్లు పెడదాము అని అడిగాను. సో వాళ్ళు ప్లాంట్స్ పెట్టారనమాట. ఓన్లీ ఈ 10 ప్లాంట్స్ చూసుకొనే తెచ్చానండి. ప్లాంట్స్ తెచ్చే ముందే నేను ఎక్కడ ఎన్ని పడతాయని చూసుకొని తీసుకొస్తాను. ఇలా ర్యాండమ్గా వెళ్ళి ఎన్నంటే అన్ని అలా తీసుకొని రానమాట.
ఇక్కడ కరెక్ట్‌గా మనకి ఇటు 5 ఆల్రెడీ కొన్ని చెట్లున్నాయండి. కరెక్ట్‌గా గ్యాప్స్‌లో ఇటు లెఫ్ట్‌కు 5, రైట్‌కు 5 చెట్లు పట్టేలాగా గ్యాప్ ఉంది. అందుకే అన్ని కలర్స్‌లో ఒక 10 చెట్లు తీసుకొనొచ్చాను. తర్వాత ఇక్కడ బండలు చూయించలే కదండీ నేను. ఇది మన కంటైనర్ పక్కన ఈ స్టెప్స్ వచ్చేసి మన వాష్‌రూమ్ స్టెప్స్ అనమాట. ఈ కొద్ది ప్లేస్ కూడా ఇలా బండలు వేయించాము. ఎక్కడైతే ఈ సిమెంట్ వేసిందో ఇక్కడ కూడా టెరాకోటా కలర్ వేసి ఈ బార్డర్ ముగ్గులేపిస్తానండి. అప్పుడు మనకి కంప్లీట్ ఆ విలేజ్ వైబ్ రావడం కోసం అనమాట. ఇంకా దీని మీద కూడా ఈ స్టెప్స్ మీద సెకండ్ కోట్ కలర్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మొక్కలు నాటించేసానండి. అవి చూపిస్తున్నాను నేను మీకు. మొత్తం 10 మొక్కలని 10 ప్లేస్లో కరెక్ట్గా ప్లేస్ చేసి నాటిచ్చానమాట. ఇవి కాకుండా నాటు వెరైటీ, తర్వాత మన ముద్ద మందారము, రెక్క మందారము అవి ఉంటాయి కదా. యాక్చువల్గా మన ఓల్డ్ మందారం అంటే రెడ్ ముద్ద మందారం ఉంటుంది కదా, అవి మాత్రం కొన్ని పెట్టానండి ఆల్రెడీ. అండ్ అమ్మని కూడా ఊరి నుంచి తీసుకురమ్మని చెప్పాను. మా నానమ్మలు ఫోన్ చేసినా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా మొక్కలు పంపించండి, మీ దగ్గర ఉన్న వెరైటీ మొక్కలు తేండి అని చెప్పాను. సూర్యాపేటలో మా నానమ్మ వాళ్ళ ఇంట్లో పట్నం బంతి పూలండి, అసలు ఎన్ని కలర్స్ పూస్తాయో. ఆ విత్తనాలు కూడా మా నానమ్మ పంపిస్తుంది, అమ్మ తీసుకొస్తుంది. అవి కూడా నాటుతాము. చాలా ఇష్టం నాకు పట్నం బంతి పూలు అంటే. మీలో ఎంతమందికి పట్నం బంతి పూలు తెలుసో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు బండల వరకు అయితే ఇంతవరకు కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ఈరోజు వీడియో అయితే ఇదండి. మళ్ళీ మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.